నమస్కారం. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కుంటూరు అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మసూత్రం మరియు మరకతం కలగలిపిన శివలింగం దగ్గరకు వచ్చాము. ఆలయ ధర్మకర్త అండ్ అధ్యక్షులతో మాట్లాడలేదు. స్వామి చెప్పండి ఈ ఆలయం గురించి. ఓం నమః శివాయ. నా పేరు వచ్చేసి పోల బాలస్వామి, గుడి అధ్యక్షుడు. ఇది మరకత బ్రహ్మసూత్ర శివలింగము. మరకత బ్రహ్మసూత్ర శివలింగం కాబట్టి అందరు చాలా మంది వస్తున్నారు. పాత గుడి కాబట్టి ఇంకా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అభిషేకాలు చేసుకుంటారు. అభిషేకం కూడా ఎప్పుడైనా ఏ టైంలో రావచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, దానికి అదేం లేదు. ఇప్పుడు అదేవిధంగా కూడా ఇప్పుడు కార్తీక మాసంలో కూడా వస్తున్నారు. అది కూడా ఇప్పుడు అందరు రావాలని చెప్పి అనుకుంటున్నాము. కార్తీక మాసంలో ప్రతి ఒక సోమవారం రోజు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము కోటివత్తుల దీపోత్సవం మేము ఘనంగా జరుపుతాం. ఇక్కడ ఇప్పటికీ నాలుగో సంవత్సరం. మొన్న 18 నవంబర్ సోమవారం రోజు ఇక్కడ జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున జరిగింది. కనీసం 3000 మంది దగ్గర వచ్చిండ్రు. వాళ్ళకు కూడా అల్పాహారాలు కూడా వచ్చిన భక్తులకు స్వాములకు ఏర్పాటు చేసినాము. ప్రతి అమావాస్య కూడా ఈవినింగ్ ప్రదోష కాలంలో అన్నాభిషేకం, స్వామికి అన్నాభిషేకం కూడా చేపిస్తాము. ప్రతి ఒక్కరూ నిర్మాణం గురించి అనుకొని ముందుకు వెళ్తే గుడి కూడా అవుతుందని చెప్పి భావిస్తున్నాను. అంటే అప్పుడు ధ్వంసం చేసిండ్రు, అక్కడ సైడ్ ఉంది, అది ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చిన్నది నందీశ్వరుని పెట్టాము, పూజ అయితే చేస్తున్నాము. చిన్నది పెట్టాము, లోపల పెట్టాము. ఖచ్చితంగా అందరూ సహకారం చేశారండి నిర్మాణం కోసం. నేను అదే విధంగా నేను అంటున్నాను. ఆలయం అంటే ఈ శివలింగం కూడా కంప్లీట్ గా ఇక్కడ నందీశ్వరుడు లేదు, అంటే ఇది ధ్వంసం చేశారట. శివుడిని కూడా ఆల్మోస్ట్ తొలగించాలని ప్రయత్నం కూడా చేశారు మరి, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా తొలగిపోయింది. ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడానికి ప్రతి ఒక్క భక్తులు ముందుకు వస్తారు. ఓకే, మీరు ఇలా పెట్టారా? ఓకే, ఇక్కడ ఉన్న నందీశ్వరుడు ఇది బ్రహ్మసూత్రం. ఓకే స్వామి. ఇది అప్పుడు ఏంటంటే ఆ టైంలో కొంత అది డిస్టర్బెన్స్ చేసిన గుడిని కాబట్టి ఒడిగిండు. ఇది ప్రతిష్ఠించాలని చెప్పి ప్రతిష్ఠ చేయాలని చెప్పి మేము అనుకున్నాము. ఈ గుడి కూడా ఏంటంటే ఆ చెట్టు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు గోడలనే చెట్టు ఉంది, అంటే అక్కడ వరకు ఇప్పుడు వచ్చింది కాబట్టి గుడి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కొత్త నిర్మాణం చేయాలని చెప్పి మేము అనుకున్నాము. చాలా గుడ్డగుడి మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఉంటది, కానీ చాలా తక్కువ ఉంటది. కానీ ఈ గుడికి మాత్రం కంపల్సరీ ఇది ఉంది అన్నట్టుంది. ఇది ఒకటి స్పెషల్ అన్నట్టు. ఇక్కడ శ్రీచక్రంతో కూడిన ఈ శివలింగాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. మన ఈ శివలింగాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ మన హిందూ ధర్మాన్ని కాపాడతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః పార్వతీ పదే హర హర మహాదేవ శంభో. నమః శివాయ. ఇక్కడ ఇది కుంటూరు గ్రామము. ఇక్కడ శివాలయము చాలా పురాతనమైంది, 800 ఏళ్ళ కిందిది. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ఈ గుడి కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చిన దాతలు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి దోషిందల్లా ఇచ్చుకుంటూ చేయాలి. మరియు ఇక్కడ 4 ఏళ్ల సంది కోటి దీపోత్సవాలు ఘనంగా జరుగుతుంది. 7 కంటే 7 బ్రహ్మాండంగా జరిగింది. 3000 మంది వచ్చిండ్రు. అనుగ్రహం వల్ల అందరూ మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. వచ్చిన మీడియా వాళ్ళకు నమస్కారం. అభిషేకాలు జరుగుతుంది, సాయంత్రం ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతుంది. మాకు రోజు కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అభిషేకాలు జరుపుకోవచ్చు. అదిగా రెండో లేకపోతే మీరు చేసుకోవచ్చు. అందుకని అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివాలయం చాలా పురాతనమైనది. కాకపోతే ఇదంటే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. మనము చాలా పాతగా ఉంది కాబట్టి అది లింగం కూడా మురిగి ఉన్నది. దాన్ని చేయించడానికి కొంచెం మాకు సహకరించాలి దాతలందరూ. ఒకటి ఏంటంటే మన శివాలయం కూడా ఇక్కడ హైట్నగర్ నుంచి దగ్గర, చాలా దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది. అది చాలా పాత శివాలయం, ఒక 800 సంవత్సరాల శివాలయం ఇది.
కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలియదు, తెలుసుకొని అందరు భక్తులు రావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః ఇంకొకటి శివాయ. ఓం నమ శివాయ. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కుంట్లూరు అనేది కూడా ఇప్పుడు శివాలయం బ్రహ్మసూత్ర శివలింగం అని ఇక్కడ పక్కనే వాకబుల్ ఇక్కడ ఉంటుంది. ఇంకొకటి ఇది మరకత బ్రహ్మసూత్ర శివలింగము. ఇంకొకటి వచ్చేసి కాశీబుగ్గ రామాలయం, ఇక్కడ ఇది కూడా వాకబుల్. ఇంకోటి ఇష్టకామేశ్వర టెంపుల్ కూడా ఇక్కడనే ఉంటుంది కుంట్లూరులోనే. ఇక్కడ 4 టెంపుల్ మాత్రం చాలా ముఖ్యమైన టెంపుల్ ఉన్నాయి ప్లేసెస్. కాబట్టి అందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ అన్నీ దర్శించుకొని పోగలరని మనం తప్పకుండా స్వామి. ఓం నమః ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ.